గణపతి బబ్బా మోరియా, సిద్ధి వినాయక్ మోరియా. అంటే మేము వెళ్తున్నాం ముంబై సిద్ధి వినాయక్. 10-12 years తర్వాత మళ్ళీ నేను ట్రైన్ జర్నీ చేయబోతున్నా నా కొడుకు అండ్ నా మొగుడుతో ఫస్ట్ టైం. गणपति बब्बा मौर्या, सिद्धि विनायक मौर्या, सिद्धि करने वाले भगवान की जय. Hey guys, welcome to my channel. This is your Parinidhi. ఎలా ఉన్నారు మీరందరూ? మేము చాలా అమేజింగ్ గా ఉన్నాం, ఎందుకంటే మేము వెళ్తున్నాం ముంబై సిద్ధి వినాయక్ మందిర్ గుడి. సో నా మొగుడికి మొక్కు చెప్పొచ్చు, లేకపోతే మేము పోయిన సంవత్సరం ముంబైకి వెళ్ళినప్పుడు ఒక దర్శనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక చిన్న బాబుని ఇట్లా దేవుడి దగ్గర ఇట్లా దేవుడి కాళ్ళ దగ్గర ఇట్లా పెడితే నా మొగుడు చాలా మంచిగా అనిపించింది. సో అతని కొడుకుని కూడా ఇట్లా దేవుడి కాళ్ళ దగ్గర ఇట్లా పెట్టాలి అని అతను ఒక మొక్కు తీసుకున్నాడు. అండ్ ఈ సంవత్సరం వెళ్తున్నాం అండ్ సిద్ధి వినాయక్ వెళ్తున్నాం, హాజీ అలీ వెళ్తున్నాం, మహాలక్ష్మి వెళ్తున్నాం. సో ఒక తీర్థమే అనుకోండి. సో మమ్మీ ఎక్సైటెడ్, చెల్లె ఎక్సైటెడ్, బాబు ఉన్నాడు చాలా ఎక్సైటెడ్. మా బావ పాప మాకు డ్రాప్ చేయడానికి వస్తున్నాడు అని అక్కడ నాని ఎక్సైటెడ్. ఎందుకు వెళ్తున్నాం? ఫైనల్లీ మొక్కు అనేది తీరుతుంది. సో హోప్ఫుల్లీ ఆ రోజు మేము వెళ్ళే రోజు పెద్ద రష్ ఉండకుండా ఆ పండిత్ కి మా బాబుని ఇస్తే సేమ్ అలానే బాబుని వినాయకుడి దగ్గర ఇచ్చేస్తే ఐఎమ్ హ్యాపీ. నేను చాలా చాలా హ్యాపీ. అండ్ ఫస్ట్ టైం ట్రైన్ లో వెళ్తున్నా నేను, అంటే ఏసీలో ఎప్పుడు వెళ్ళలేదు. అండ్ మా బాబు ఫస్ట్ టైం ట్రైన్ లో వెళ్తున్నాడు. సో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ మాకు కూడా. చూద్దాం ఎలా వెళ్తుందో, మీరు కూడా వీడియో చూస్తూ ఉండండి, తెలిసిపోతుంది మీకు కూడా. Alright guys, మేము స్టార్ట్ అయిపోయాము and we are going to Begumpet station and we reached Begumpet station fast గా ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాము. So we are at Begumpet station and almost ఒక 10-12 years తర్వాత మళ్ళీ నేను ట్రైన్ జర్నీ చేయబోతున్నా నా కొడుకు అండ్ నా మొగుడుతో ఫస్ట్ టైం. సూపర్ ఎక్సైటెడ్. మమ్మీ టైర్డ్ వెయిటింగ్ ఫర్ ద ట్రైన్. ఓ మై గాడ్, స్టేషన్కి ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చి వావ్ ఫీలింగే వేరేగా ఉంది. సో బాబుతో ఫస్ట్ టైం వెళ్తున్నాం. సో 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 హ్యాపీకి మా చెల్లె బాబుని తీసుకొని కూర్చుంది అండ్ నేనేమో మొగుడుతో చాయ్ తాగడానికి వెళ్తున్నా. స్టేషన్ చాయ్ టేస్టే వేరుగుంటుంది. ఇప్పుడు వచ్చానంటే ఇప్పుడు ఈ మినీ కార్న్ సమోసాస్ కూడా తినేయాలి కదా. సో ఇది నాకు అలవాటు. ఒకప్పుడు చిన్నపిల్ల ఉన్నప్పుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇది తినాలి అది తినాలి అనిపిస్తుండే, కానీ అప్పుడు మన దగ్గర యూనో ఫ్రీగా మనం డబ్బులు స్పెండ్ చేయలేము కదా. మన అక్కలు అమ్మలు వాళ్ళు స్పెండ్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే వీఆర్ ఎర్నింగ్, సో ఫుల్గా ఎంజాయ్ చేస్తా. నిన్న సంవత్సరాల తర్వాత నా మొగుడుతో నాకు ఆ ఛాన్స్ దొరికింది వెళ్ళడానికి. సో ఐఎమ్ లైక్ సో హ్యాపీ. ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ, దట్ టూ విత్ హస్బెండ్ అండ్ బాబు. ఐఎమ్ లైక్ సో సో హ్యాపీ అండ్ వీఆర్ గోయింగ్ టు సిద్ధి వినాయక్, హాజీ అలీ, మహాలక్ష్మి. సో సూపర్ ఎక్సైటెడ్. అండ్ ఇప్పుడు ఈ చాయ్ అమ్మ కోసం తీసుకెళ్తున్నాము మేము. లెట్స్ గో. మాకు వెయిటింగ్ రూమ్ ఉన్నా కూడా ఏసీ ఫస్ట్ క్లాస్లో ట్రావెల్ చేసి వెయిటింగ్ రూమ్ ఉన్నా కూడా మేము కూర్చుంటాం ఇక్కడే. ఎందుకంటే ట్రైన్ ఎప్పుడు వస్తుందేమో అచానక్. ఇష్టం. సో ట్రైన్లో వచ్చేసాము, హ్యాపీగా కూర్చున్నాము. సో దిస్ ఈజ్ ఏసీ టూ టైర్. సో సెకండ్ ఏసీ అండ్ ఈ మొత్తం కంపార్ట్మెంట్ మాదే. సో బేసిక్లీ 2 టైర్లో ఓన్లీ 4 seats ఉంటాయి, 3 టైర్లో 3 ఉంటాయి. సో నైస్, ఇట్స్ మంచిగా బ్రాడ్గా ఉన్నాయి సీట్స్ అండ్ ఆల్ అండ్ ఐఎమ్ ఆల్రెడీ ఎంజాయింగ్ ఇట్. సో సూపర్ హ్యాపీ. అండ్ అమ్మ ఇంట్లో నుంచి లంచ్ ప్యాక్ చేసుకొని తీసుకొచ్చింది. మీరు చూడొచ్చు అమ్మ బీరకాయ ఇవన్నీ. అమ్మ బీరకాయ కర్రీ సూపర్ చేస్తుంది. సో బీరకాయ రైస్ ఇదంతా మొత్తం ఇంట్లో నుంచి మేము క్యారీ చేసాము. సో ఇది ఇప్పుడు తిని చూద్దాం ఎట్లా ఉంది. అమ్మ ఏదైనా చేస్తే మంచిగా ఉంటుంది. సో ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎంతైనా హోమ్ కుక్డ్ ఫుడ్ విల్ బి హోమ్ కుక్డ్ ఫుడ్. పులిహోర ఇంకా సూపర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి ఫాదర్ అండ్ సన్ టైం. బాబుతో మంచిగా మా హస్బెండ్ అతన్ని బయటకు చూపిస్తుంటే మా కొడుకు మంచిగా సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఓవరాల్ మంచిగా మేము సెట్ అయిపోయాము. అండ్ ఇప్పుడు బాబుతో వీళ్ళందరూ ఆడుకుంటున్నారు. అండ్ ట్రైన్లో మా చెల్లె చేతిలో చాయ్ చూస్తున్నారా?
బాబు కూడా మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు, టచ్ కూడా హ్యాపీగా ఉన్నాడు ట్రైన్లో. ఆ ట్రైన్ ఇట్లా మూమెంట్ వల్ల అతనికి ఇట్లా ల్యాప్లో ఉంది అనిపిస్తుందేమో, ఫుల్ మస్తు పడుకుంటున్నాడు అతను. అండ్ ఇది రేలోఫై అని మీకు అనిపిస్తుందా? ఇది లేకపోతే స్విగ్గీ జొమాటో నుంచి మీరు ఏమైనా ఆర్డర్ చేసుకోవచ్చు. మీ సీట్ నెంబర్, మీ ట్రైన్ నెంబర్ అది పెట్టేస్తే ఆ వచ్చే స్టేషన్లో వాళ్ళు వస్తారు. సో నాగ్పూర్లో మేము బుక్ చేసుకున్నాము మా డిన్నర్. మీరు స్విగ్గీ జొమాటో నుంచి కూడా చేయొచ్చు. సో వి రీచ్డ్ నాగ్పూర్ నౌ అండ్ కొంచెం టైంలో మా ఫుడ్ కూడా వచ్చేసింది. మేము చైనీస్ నూడిల్స్, థాలీ ఇవన్నీ ఆర్డర్ చేసాము. లైక్ యూ కెన్ సీ ఆన్ టైమ్ వచ్చేసింది. నాగ్పూర్లో 10 minutes హాల్ట్ ఉంది. సో మా డిన్నర్ మొత్తం వచ్చేసింది అండ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ టు ఈట్ దిస్. ఐ హోప్ మంచిగానే సర్వ్ చేస్తారని నేను అనుకుంటున్నా. మళ్ళీ వీరు డిసప్పాయింట్ చేస్తే ట్రైన్ అయితే అస్సలు తినకండి ప్యాంట్రీది. ఐ మీన్ ఐ డోంట్ నో, నాకు వాళ్ళ మీద అయితే అస్సలు నమ్మకం ఉండదు. సో నీట్గానే వచ్చింది చూస్తున్నారా. సో 2 థాలీస్ చేసాము ప్లస్ చికెన్ 65 అండ్ సూప్ అండ్ నూడిల్స్ చేసాము. సో ఓవరాల్ టేస్ట్ వాజ్ వెరీ నైస్. సో మీరు కూడా ఈ రేలోఫై యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు బుక్ చేసుకోవచ్చు. ఇట్స్ వెరీ సింపుల్. బట్ ట్రైన్ది అయితే అవాయిడే చేయండి ప్యాంట్రీది. బెటర్ ఇంట్లో నుంచి తెచ్చుకోండి. పులిహోర తీసుకొస్తే ఇంకేంటి సెట్గా తినేయవచ్చు. కానీ అంత టైం లేదు మాకు, ఇప్పుడు బాబు చిన్నోడు ఉన్నాడని బయట నుంచి ఆర్డర్ చేసుకున్నాము. వైల్ కమింగ్ మేము అక్కడ పర్షియన్ దర్బార్ అని ఒకటి ఉంటుంది, అక్కడ నుంచి ఆర్డర్ చేస్తాం. మై ఫేవరెట్ ప్లేస్. సో హస్బెండ్, నాకు, మమ్మీకి అందరికీ నచ్చింది. అండ్ ఇప్పుడు అందరు పడుకున్నారు, నేనేమో బాబుని టేక్ కేర్ చేసుకుంటున్నాను ఆబ్వియస్లీ. సో భయం వేస్తుంది, ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాం కదా. సో ఐల్ బీ విత్ ద బాబు అండ్ కొంచెం నిద్ర వస్తే పడుకుంటా. మోస్ట్లీ నాకు రాదు. ఫర్ నో అయితే నేను మొగుడుతో చిల్ చేస్తున్నా. మొగుడు కూడా పడుకుంటాడు. దాని తర్వాత నేను బాబుతో నైట్ డ్యూటీ చేస్తాను. ఇప్పుడు లుక్ ఎట్ us, పొద్దున్న 4:30 దాదర్ స్టేషన్లో దిగాము మేము. జస్ట్ 1.5 minutes అక్కడ ట్రైన్ ఆగుతుంది. అండ్ ముంబైలో వచ్చినప్పుడు అస్సలు వాళ్ళ ట్యాక్సీస్ని నమ్మొద్దు. ఊబర్ ఆర్ ఓలా బుక్ చేసుకోండి, చాలా స్కామ్లు చేస్తారు. సో బీ కేర్ఫుల్. మీరు మంచిగా ఓలా పాయింట్, ఊబర్ పాయింట్కి వచ్చి బుక్ చేసుకోవచ్చు. తక్కువ ప్రైస్లో మీకు తీసుకెళ్ళిపోతారు. ఈ ట్యాక్సీ వాళ్ళకైతే నమ్మొద్దు. ఎంత వేడి ఉందంటే ఓ మై గాడ్. బాబు లిటరల్లీ థర్మల్స్ అండ్ ఆల్ తీసేసి నేను లిటరల్లీ రాంపర్స్లో అతనికి పెట్టేశాను. బట్ ఫైనలీ చలో వి రీచ్డ్ ఆ హోటల్ ఆల్సో. కుర్లాలో తీసుకున్నాం మేము హోటల్. ఫ్యామిలీ రూమ్ బుక్ చేశాను నేను, సో దట్ మేము అందరం ఒకటే రూమ్లో ఉంటాం. దాంట్లో 3 double beds ఉన్నాయి. అండ్ ఈ హోటల్ వాజ్ చాలా మంచిది. ఐ విల్ గివ్ యూ లిటిల్ టూర్ అబౌట్ ద రూమ్ ఆల్సో. చూడొచ్చు మీరు ఇక్కడ 3 బిగ్ అంటే మంచి లార్జ్ సైజ్ 3 పెద్ద బెడ్స్ ఉన్నాయి. అండ్ ఇట్స్ అన్ ఏసీ రూమ్. మంచిగా టీవీ ఎక్సెట్రా, మంచిగా బాత్రూమ్ అండ్ ఎక్సెట్రా కూడా అంతా మంచిగా ఉంది. సో వీ రీచ్డ్ ముంబై అండ్ ఇక్కడ నుంచి మేము ఎక్కడికక్కడ వెళ్తున్నాం అన్నీ నేను మీకు చెప్తా. థ్యాంక్ యూ గైస్ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. స్టే ట్యూన్ ఫర్ మోర్. బాయ్.